సైక్లింగ్ క్రీడాకారులు దృఢ సంకల్పంతో ముందుకు సాగి తమ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుందామనేసరికి పేదరికం అడ్డొస్తుంది. చిన్నప్పటి నుంచి పేదరికంలో పుట్టి కష్టపడి చదువుకొని అంచలంచెల భవిష్యత్తులో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ఈ చిన్నారుల గోలు చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ లక్ష్యంతో ముందుకు సాగాలని, చదువుతో పాటు క్రీడల పట్ల ఈ చిన్నారులకి ఆసక్తి పెరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన పచ్చిపట్ల రవలి, కోయడ హర్షితాలు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివారు. ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ చదువుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తితో చిన్నప్పటి నుంచి రోడ్ సైక్లింగ్ లో నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ నేను ఖేలో ఇండియాలో 1 ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నా. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది, స్టేట్ లెవెల్లో అండర్ 18లో సెకండ్ వచ్చింది, నేషనల్కి సెలెక్ట్ అయినా. నాకు ఇంతవరకు సైకిల్ లేదు, వేరే వాళ్ళ సైకిల్స్ తోటే ఇన్ని రోజులు దొక్కిన. ఆల్రెడీ 2 స్టేట్స్ మిస్ అయినాయి సైకిల్ లేనందుకు. ఆల్రెడీ ఒక నేషనల్స్కి వెళ్ళిన, నేను ఆడ నేషనల్స్లో రెంట్కి తీసుకొని సైకిల్ దొక్కిన. నాకు ఇప్పుడు ఒక సైకిల్ స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని. నాకు సైకిల్ స్పాన్సర్ చేస్తే నేషనల్లో కూడా ప్లేస్ సాధిస్తా అని కోరుకుంటున్నా. నాకు ఏదైనా కొంచెం సైకిల్ సహాయం చేయాలని కోరుకుంటున్నా. నేషనల్ స్థాయిలో మెడల్ కొట్టాలనే లక్ష్యంతో ఈ ఇద్దరు చిన్నారులు ముందుకు వెళ్తున్నారు. సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీల్లో ఇద్దరు చిన్నారులు మంచి ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. వీరిద్దరికి జిల్లా స్థాయి సైక్లింగ్ కోచ్ అధికారి జంగపల్లి వెంకట నరసయ్య, చింతకింది శ్రీనివాస్ ఈ చిన్నారులకి రోడ్ సైక్లింగ్ మంచి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణతో ఈ ఇద్దరు విద్యార్థులు మంచి ప్రతిభని కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. కానీ ఇక్కడితో వీరిద్దరూ ప్రాక్టీస్ ఆపకుండా నేషనల్ స్థాయిలో మెడల్ సాధించాలనే లక్ష్యంతో ప్రతిరోజు చదువుతో పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. కానీ పేదరికం అడ్డు రావడంతో ప్రాక్టీస్ చేసేందుకు సైకిల్ లేక ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు తెలిపారు. తెలిసిన వాళ్ళ సైక్లింగ్ అడుగుతూ ప్రాక్టీస్ చేస్తున్నామని అన్నారు. రెంట్కు తీసుకొని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ ఎన్ని రోజులు ఇలా చేస్తాం, డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆ తల్లిదండ్రులు కష్టపడి నాకు డబ్బులు పంపిస్తే ప్రాక్టీస్ చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని, కావున రాష్ట్ర ప్రభుత్వం మాయందు దయతలిచి మా ఇద్దరికి 2 రోడ్ సైక్లింగ్ ఇప్పించగలరని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సైక్లింగ్ కోచింగ్ రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాం. ఇప్పుడు మేము నేషనల్కి సెలెక్ట్ అయినాం. డిస్ట్రిక్ట్ సెకండ్ ప్లేస్ వచ్చింది, స్టేట్ కూడా ఆడినాం. స్టేట్ అండర్ 16 అండర్ 18 రెండు ఆడిన. అండర్ 16లో మాస్టర్ టైం ట్రావెల్ సెకండ్ ప్లేసెస్, అండర్ 18 థర్డ్ ప్లేస్. నాకు కొంచెం ఏమైనా మీరు ప్రభుత్వం తరపున సైకిల్ స్పాన్సర్ చేస్తే నేను ఇంకా నేషనల్స్లో కూడా ప్లేస్ కొట్టగలుగుతా. సో నాకు ప్లీజ్ సైకిల్ స్పాన్సర్ చేయగలరు ప్రభుత్వం. మా మమ్మీ వాళ్ళు అయితే కొంచెం పూర్ ఫ్యామిలీ మేము. మా డాడీ సైకిల్ కొనియలేకపోతుండు ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన. నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయినా ప్రాక్టీస్ చేయడానికి సైకిల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పెట్టిన మేము తాళ్ళెక్కి బతుకుతాం. మాకు ప్రస్తుతానికి ఇల్లు కూడా లేదు. మా పిల్లల్ని చదివించాలని గవర్నమెంట్ హాస్టల్లోనే చదివిస్తాను, స్కూల్లోనే. మా కూతురు కూడా ఆమె సైక్లింగ్లో బాగుంది డాడీ, నేను ఇందులోనే చేస్తా అంటే సైక్లింగ్ తొక్కించడం జరుగుతుంది. కానీ సైకిల్ లేకపోవడం వల్ల మాకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాకు ఏమైనా సహకారం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా స్థాయిలో కూడా గెలవడం జరిగింది, తర్వాత రాష్ట్ర స్థాయిలో గెలవడం జరిగింది, ఇంతకుముందు నేషనల్ కూడా పోవడం జరిగింది. కానీ సైకిల్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కపంటి వాళ్ళను అడిగి తీసుకోవడం, కిరాయిలకు తీసుకోవడం మా వల్ల కావడం లేదు. దయచేసి ప్రభుత్వం మాకు ఏమైనా సహకారం చేసి మా పిల్లలకు ముందు భవిష్యత్తు చూసి మన ప్రభుత్వం మాకు సైకిల్ ఇప్పించగలరని మనవి చేసుకుంటాం. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పథకాలు, ప్రశంసా పత్రాలు ఎంత వచ్చినా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రాక్టీస్ చేయడానికి సైకిల్ లేదని ఇద్దరు చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.